తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. మాజీ మంత్రి దివంగత మెట్ల సత్యనారాయణరావు 9వ వర్ధంతిని అమలాపురంలో మెట్ల సత్యనారాయణరావు స్మృతివనంలో ఘనంగా నిర్వహించారు. ఈ ఘాట్ వద్ద సత్యనారాయణరావు కుమారుడు రమణబాబు, టీడీపీ నాయకులు, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎమ్మెల్యేలు బండారు సత్యానందరావు, దాట్ల సుబ్బరాజు, కూటమి నాయకులు మెట్ల సత్యనారాయణరావుకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన కోనసీమకు చేసిన సేవలను భక్తులు కొనియాడారు. అనంతరం పేదలకు, వృద్ధులకు వస్త్రాలు, పండ్లు పంపిణీ చేశారు. ఈరోజు మెట్ల సత్యనారాయణరావు గారి 9వ వర్ధంతిలో నివాళులర్పించడానికి అందరూ చేరాం. ఆ మహనీయుడు తెలుగుదేశం పార్టీకి వెన్నుముకగా నిలిచారు. ఈ యొక్క పాత తూర్పు గోదావరి జిల్లాకి ఆయన ఎంతోమంది నాయకులు తయారు చేయటమే కాక ఎంతోమంది కుటుంబాల్లో వెలుగు నింపిన మహనీయుడు ఆయన. ఆయన్ని స్మరించుకుంటూ ఈరోజు అందరూ కూడా ఇక్కడ పిలుపులకి అందని వాళ్ళు కూడా ఇక్కడ ఆయన మీద గౌరవంతో, అలాగే ఆయన చేసిన ఎనలేని సేవలకి అందరూ కూడా ఆయన స్మరించుకుంటూ ఇక్కడ చేరడం జరిగింది. అలాగే ఎంతోమంది కుటుంబాల్లో వెలుగు నింపిన మహనీయుడు, అలాగే ఎంతోమంది పదవులు ఇచ్చిన ఆయనగా తయారు చేసిన ఈరోజు మా తండ్రి గారు కీర్తిశేషులు డాక్టర్ మెట్ల సత్యనారాయణరావు గారి 9వ వర్ధంతి సందర్భంగా ఆ యొక్క స్మృతివనానికి వచ్చి ఇక్కడ అందరూ ఘనంగా నివాళులర్పించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి మరి జిల్లా నలుమూల నుంచి అందరూ కూడా అభిమానులు, పార్టీలుగా అతీతంగా అందరూ రావడం, అలాగే కూటమి నాయకులు, ముఖ్యంగా కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు గారు, ముమ్మడారు ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు గారు, నామన్ రాంబాబు గారు తదితర పెద్దలందరూ వచ్చి నివాళులర్పడం జరిగింది. మరి ఆయన ఎంతో కష్టపడి మరి 1983 నుంచి తెలుగుదేశం పార్టీలో ఉండి అంచెలంచెలుగా ఎదిగి మంత్రి స్థానం వరకు, రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షుల వరకు ఆయన ఎదిగిన తీరు అందరికీ తెలిసిందే. మరి ఆయన అమలాపురం కానీ చుట్టుపక్కల కోనసీమ కానీ అభివృద్ధికి విశేషమైన కృషి ఆయన చేయడం జరిగింది. నిరంతరం అభివృద్ధి పట్ల కాంక్షతో ఉండేవారు. ఎప్పుడు ఏ అభివృద్ధి చేద్దామా ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు, లేదా ముఖ్యంగా అమలాపురం నియోజకవర్గానికి అని చెప్పేసి నిరంతరం శ్రమిస్తూ ఉండేవారు. మరి దాని ఫలితమే అందరికీ ఈవేళ మరి అమలాపురం నియోజకవర్గంలో ఆయన పేరు లేని కాలనీ లేదు, ఆయన పట్టా ఇవ్వని ఊరు లేదు. ఈ అమలాపురం నియోజకవర్గ అభివృద్ధికి విశేషంగా మా వంతును కృషి చేస్తామని, అలాగే ఈ వేళ ఇక్కడికి వచ్చినటువంటి కూటమి నాయకులు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, మెట్ల అభిమానులు కానీ అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తాం. ఈ కోనసీమ అభివృద్ధికి ఎంతో కృషి చేసిన గొప్ప వ్యక్తి మెట్ల సత్యనారాయణరావు గారు. మరి ఆయన ఎప్పుడు కనిపించినా మరి చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళ ఒక ఆప్యాయతగా పలకరించే గొప్ప వ్యక్తి ఆయన. నేను రాజకీయాల్లో కొత్తగా వచ్చినప్పుడు ఆయన మా కాన్స్టిట్యూన్సీ కూడా వచ్చి నాకు అనేక రకాలుగా గైడ్ చేసి నన్ను కూడా ముందుకు నడిపిన వ్యక్తి డాక్టర్ మెట్ల సత్యనారాయణరావు గారు. ఆయన ఈ కోనసీమ జిల్లా గురించి ఆయన చాలాసార్లు ప్రస్తావన వచ్చేది. మరి అటువంటిది ఆయన యొక్క కృషి వల్లే ఇవాళ అంబేద్కర్ కోనసీమ జిల్లా మనకు వచ్చిందని మనం ఘనంగా చెప్పుకోవడం జరుగుతుంది. ఈ అమలాపురం నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీని మరింత స్ట్రెంగ్తెన్ చేయడానికి అనునిత్యం కృషి చేస్తున్న మెట్ల రామబాబు గారు కూడా తప్పనిసరిగా తొందరలో అప్పుడు ఆయనకి మంచి పదవి కూడా చంద్రబాబు నాయుడు గారు ఇస్తారని హామీ ఇచ్చారు. కాబట్టి ఆయన లేని లోటు మళ్ళీ రమణబాబులో చూసుకోవాలని చెప్పి ఈ వర్ధంతిలో ఇక్కడికి వచ్చాను. కాబట్టి ప్రజలందరినీ కూడా కలుసుకుని ఈ వర్ధంతిలో పాల్గొనడం చాలా సంతోషంగా భావిస్తూ ఆయనకి ఘనమైన నివాళులు. తెలుగు సినీ పరిశ్రమకు యువ నటుడు కంచర్ల ఉపేంద్రబాబు ఢిల్లీ గడ్డపై మరోసారి తన సత్తా చాటారు. దేశ రాజధాని ఢిల్లీలో తెలుగు ఉద్యోగుల కోసం ప్రత్యేక షోను ప్రదర్శించారు. ఢిల్లీలోని ఏపీటీఎస్ భవన్లో ప్రదర్శించిన ఉపేంద్రగాడి అడ్డా మూవీ స్పెషల్ షోతో మరోసారి ప్రజల మన్నలను పొంది తెలుగు సినీ ఇండస్ట్రీకి ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చారు. మరోవైపు సమైక్య తెలుగు ఎంప్లాయీస్ అసోసియేషన్ అవార్డులకు ప్రముఖ సినీ హీరో కంచర్ల ఉపేంద్రబాబు ఎంపికయ్యారు. దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన మెగా ఈవెంట్లో ఈ అవార్డును ఉపేంద్రబాబు అందుకున్నారు. అందుకే నాన్నగారు బిజీగా ఉన్నా కూడా తమ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉపకార చారిటబుల్ ట్రస్ట్ కార్యక్రమాలకు ఎలాంటి అంతరాయం కలగకుండా తన బాధ్యతను తీసుకున్నారు. ట్రస్ట్ కార్యక్రమాలన్నింటినీ పాల్గొంటూ తన సిబ్బందికి దిశానిర్దేశం చేస్తూ విజయవంతంగా నడిపిస్తున్నారు. నటన తనకు హాబీ, నటించడం అంటే ప్రాణం. కానీ అందులో కూడా ఒక మహత్తర ఆశయాన్ని ఎంచుకొని ముందుకు సాగుతున్న నాన్నగారు ఆధ్వర్యంలో ఎస్ఎస్ఎల్ క్రియేషన్స్ సంస్థను స్థాపించి ఒకేసారి 8 చిత్రాలను ప్రారంభించారు.
8 చిత్రాలు హీరోగా సినీ రంగానికి పరిచయమైన రికార్డు సాధించారు. విభిన్నమైన పాత్రలతో వైవిధ్యమైన కథలను ఎంచుకొని చిన్న చిన్న కళాకారులకు, సాంకేతిక నిపుణులకు అవకాశం ఇచ్చి తన ఉదారతను చాటుకున్నాడు. మొదటి సినిమా ఉపేంద్ర గారి అడ్డతోనే ఒక మంచి నటుడుగా ప్రేక్షకులకి ప్రశంసలతో పాటు సినీ పెద్దల ఆశీర్వాదం అందుకున్నారు. సమాజం పట్ల ఒక పౌరునిగా తన బాధ్యతను నిర్వహించాలనే ఆశయంతో సమాజానికి పనికి వచ్చే కథాంశాలతో చిత్రాలు ఎంచుకొని తండ్రికి తగ్గ తనయుడుగా మనల్ని అందుకుంటున్నారు కంచర్ల ఉపేంద్ర బాబు గారు. రియల్ హీరోగానే కాకుండా రియల్ హీరోగా కూడా విజయాన్ని సొంతం చేసుకుంటున్నారు. ప్రేమ, శాంతి, దయాగుణం కలిగి సమస్త మానవాళిని సన్మార్గంలో నడిపించడానికి క్రీస్తు జన్మించారని ప్రభుత్వ విప్ కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి పేర్కొన్నారు. వైఎస్సార్ కడప జిల్లా కలెక్టరేట్లో సమావేశపు హాల్లో జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న మాధవిరెడ్డి మాట్లాడుతూ ప్రేమ, శాంతి, దయాగుణం కలిగి సమస్త మానవాళిని సన్మార్గంలో నడిపించడానికి క్రీస్తు జన్మించారని ప్రతి ఒక్కరూ ఆయన మార్గంలో నడవాలని సూచించారు. కూటమి ప్రభుత్వంలో సెమీ క్రిస్మస్ వేడుకలను ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించడం ఎంతో సంతోషదగ్గ విషయమన్నారు. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని, సమాజానికి తోడుగా అండగా ప్రజాసేవ చేసే విధంగా నమ్మకాలకు, విశ్వాసాలకు అనుగుణంగా పాలన కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి ఇమ్రాన్, క్రైస్తవ మత పెద్దలు శామ్యూల్, విజయభాస్కర్, ప్రభుదాస్, జాన్, మహేష్, టీడీపీ ఎస్టీ సెల్ నాయకులు రమేష్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడి ఈరోజు మనం మొదటి క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకుంటా ఉంటాం. మొన్ననే 4 రోజుల క్రితమే నేను ఒక సెమీ క్రిస్మస్ వేడుకలకు వెళ్ళాను. అక్కడ చాలా మంది పాస్టర్స్ వచ్చారు. వాళ్ళు వాళ్ళ సమస్యలతో పాటు ఒక కన్సర్న్ చెప్పారు. ఈ 5 సంవత్సరాలు క్రిస్మస్ సెలబ్రేషన్ కి రాజకీయంగా ఎవరు రావట్లేదు అని చెప్పారు. కానీ వారందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను, ప్రభుత్వం మారింది. గత సాంప్రదాయాలు పాటించే పరిస్థితులు ఈ ప్రభుత్వం లేదు. డెఫినెట్ గా ప్రతి ఒక్క సమాజానికి తోడుగా అండగా వాళ్లకు ప్రజాసేవ చేసే విధంగా, వాళ్ళ నమ్మకాలకి, వాళ్ళ విశ్వాసాలకి సపోర్ట్ చేసే విధంగా ఈ ప్రభుత్వం ఉంటది అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా ఇంకొక విషయం కూడా తెలియజేసుకుంటున్నాను. 14 నుంచి 19 వరకు కూడా మన రాష్ట్రం సపరేట్ అయిపోయినాక అప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వమే, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఉండింది. అప్పుడు కూడా ఈ యొక్క కార్యక్రమాలు ఖచ్చితంగా రాజకీయంగా ఉన్న వాళ్ళ ఆధ్వర్యంలో జరిగేటివి. ఈ 19 తర్వాత 5 సంవత్సరాలు కొత్త కొత్త సాంప్రదాయాలు, కొత్త కొత్త విషయాలు వచ్చినాయి. మళ్ళా 14 నుంచి 19 వరకు ఎలా జరిగిందో అలానే అదే సాంప్రదాయాన్ని కంటిన్యూ చేస్తూ ముందుకు వెళ్తాం జరుగుతుంది. Happy Christmas! Merry Christmas! Happy Christmas! వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విశాఖలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు, విద్యుత్ దీపాల అలంకరణలో విశేషంగా ఆకట్టుకున్న చర్చిలు. తాడేపల్లిగూడెంలో ఉత్సాహంగా స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్యక్రమం, ముఖ్య అతిథిగా పాల్గొని పంచాయతీలకు ట్రాక్టర్లను అందజేసిన మంత్రి నిమ్మల రామానాయుడు. అంబేద్కర్ కోనసీమ జిల్లా మోడేకూరులో ఘోర రోడ్డు ప్రమాదం, కారు బస్సు షెల్టర్ను ఢీకొట్టడంతో ఒకరి మృతి, మరొకరికి గాయాలు. ఢిల్లీలో తెలుగు ఉద్యోగుల కోసం ఉపేంద్ర గాడి అడ్డా సినిమా ప్రదర్శన, ఉత్సాహంగా చిత్రాన్ని వీక్షించిన ఉద్యోగులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.